హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం హయత్ నగర్లో ఉన్నటువంటి కుమ్మరికుంట రోడ్డు వద్ద ఉన్నాం. సో వర్షం పడినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఒక తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే ఏదైతే ఈ కుమ్మరికుంటకు సంబంధించినటువంటి రోడ్డు ఉందో, ఈ రోడ్డు దాదాపు మనం ఇక్కడ ఏ మూలను చూసుకున్నా కూడా ప్రతి ఒక్క సెంటీమీటర్కి ఒక గుంత ఉంది. సో ఈ గుంత వల్ల ఇక్కడ రోడ్డు చాలా ఘోరమైన పరిస్థితిలో అవపడతా ఉంది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోడ్డు పై నుంచి ఈ రోడ్డు ఆ మూల నుంచి ఈ మూలకు దాటాలంటే దాదాపు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతూ ఉంది. సో ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయి అసలు ఎలాంటి పనులు మొదలు పెట్టుకుంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీళ్ళతో ఈ రోడ్ అంతా ఆగమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఈ రోడ్డుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారు మాత్రం దాదాపు ఆ రోజు వరకు మట్టి తెచ్చి ఆ మట్టితో ఈ రోడ్డును పూర్తి చేయడం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు పనులు చేసేసి దీన్ని అన్నీ వదిలేస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ యాస్టీజ్ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ రోడ్డు పరిస్థితి అదే విధంగా వచ్చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్న పక్కన ఉన్నటువంటి విజువల్స్లో కూడా ఎన్నో వెహికల్స్ ఇక్కడ నుంచి పోతూ ఉన్నాయి. సో వెహికల్స్ ఒక పరిస్థితి మనం చూడవచ్చు. సో వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. సో వచ్చినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మీ రోడ్డు వేపిస్తామని పలుమార్లు హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోడ్డును పట్టించుకొని పరిస్థితి ఉంది. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇదే విధంగా ఉంది. ఈ రోడ్డు పైనటువంటి ఎవరైనా మహిళలు కావచ్చు, వారు ప్రెగ్నెంట్ టైంలో ఇక్కడ నుంచి మేము వెళ్ళలేకపోతున్నాం అనే పరిస్థితి కూడా విలబడతా ఉంది. అసలు ఈ రోడ్డు ఏదైతే ఉందో దాదాపు 700 మీటర్ల నుంచి 800 మీటర్ల వరకు ఉండొచ్చు. కానీ ఈ రోడ్డు దాటాలంటే పట్టే సమయం దాదాపు మనం ఇక్కడ నుంచి ఎంతో దూరం ప్రయాణం చేయొచ్చు, అంత సమయం పడుతూ ఉంది. సో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ రోడ్డు ద్వారా అసలు వారికి ఉన్నటువంటి సమస్యలు అసలు ఎందుకు ఈ రోడ్డు ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు అని కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. గత 3 సంవత్సరాలుగా మన కుమ్మరికుంట సాయినగరు ఈ మెయిన్ ప్రధాన రహదారి ఇది 30-40 కాలనీలకు వెళ్ళే ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఎన్నోసార్లు పేపర్లో వేయించడం జరిగింది. ప్రతిరోజు వస్తున్న న్యూస్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేరు. ఇది ఇట్లాగే ఉండి చాలామందికి అనారోగ్య కారణాలు కూడా వస్తున్నాయి. ఈ గుంటలలో పోవడం వల్ల విపరీతమైన నడుము నొప్పులు, వివిధ అనారోగ్యాలకు కారకులు అవుతున్నారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు పట్టించుకొని దీన్ని త్వరలో పూర్తి చేసి చేయగలరని కోరుకుంటున్నాను. ఇది ఎప్పుడైనా ఇది ఇట్లాగా ఉంటుంది. వాన వచ్చినప్పుడు దులుపుతున్నారు, మామూలుగా అయిపోతుంది ఆ రోజుకి. మళ్ళీ 3 రోజులు అయ్యాక 4 రోజులకు మళ్ళీ ఇదే. ఎన్ని సంవత్సరాలు అది నేనైతే 20 సంవత్సరాలు ఇట్లా ఉన్నా అట్లాగా ఉంది. ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు అన్న. మేము ఉండేది ఇక్కడ పక్కన. ఈ రోడ్డు ఇంత ఘోరం మీరే చూడ ఎంత ఘోరం ఉందో. ప్రతి చిన్నదానికి ఎడిగినా బయటికి పోవాలన్నా, మాకు బండ్ల మీద పోవాలన్నా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా. ఇంకా పైగా మనకు ఊకనే కింద దుంకుడు నడుము నొప్పులు వస్తున్నాయి, చాలా పెయిన్స్ వస్తున్నాయి. ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నైట్ టైం వాళ్ళకి కనపడదు, స్మూత్ ఉందని అంత స్పీడ్ వస్తారు, కింద పడిపోతారు. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నాయి. చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. ఏదైనా ఇంకా ముందే ఘోరం ఉండే అన్న మట్టి వేసి మళ్ళీ లైట్ తీసుకున్నారు. అంత హ్యాంగ్ అయితే పట్టించుకోలేదన్న. మళ్ళీ ఇంకా ఇట్లానే ఉంది. అట్లా మళ్ళీ ఎప్పటికెళ్ళో ఉంది. దగ్గర 3-4 years అట్లనే ఉంది. అది ఇట్లనే ఉందన్న. ఇక చెప్తే ఎవరు మాటినారన్న. ఇక చెప్తాం కానీ వచ్చి ఓకే అంటారు. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఎవరు పట్టించుకోరండి. ఇక అంతే. ఇక లైట్ తీసుకుంటారు వాళ్ళు కూడా. ఇక మాకు దీనికి చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు అని రోజు ఇబ్బంది పడతామని ఇట్లా వెళ్ళి పోవాలంటే భయం పడుతుంది మాకు. చూడండి సార్, మీరే చూడన్నారు రోడ్ ఇంత గుంతులు ఉన్నాయా. వీడికెళ్ళి ఆ ఎండిందాక అట్లనే ఉంటుంది మొత్తం రోడ్డు మొత్తం. సో చూశారు కదా వ్యూవర్స్, ఎవరైతే ఈ రోడ్ల పైన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వారి ఆవేదన ఏ విధంగా ఉందో. వారు చెప్పుకొస్తున్న మాట ఏంటంటే అసలు ఈ రోడ్ల మీద ఎలా ప్రయాణించాలి, మాకు నడుము నొప్పులు వస్తూ ఉన్నాయి, మాకు ఏదైతే ఈ బాడీకి సంబంధించినటువంటి పెయిన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి గుంతల వలన, ఈ గుతుకుల వలన ఏదైతే కిందికి మీదికి అలా వెళ్తూ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎండింగ్ వరకు ఇలానే వెళ్ళాలి. మేము పక్క వీధుల్లోనే ఉంటాము. ప్రతి చిన్న సమస్య కోసం రోడ్డు మీదకి ఎక్కాల్సి వస్తుంది. సో చిన్న వాటి కోసం రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా ఈ గుంతల నుంచి వెళ్ళాలంటే చాలా సమయం పడుతూ ఉంది. సో మేము అసలు దీని నుంచి ప్రయాణించలేకపోతా ఉన్నాం. అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారు, దాదాపు 3-4 సంవత్సరాల నుంచి రోడ్డు ఈ విధంగానే ఉంది. దీనికి సంబంధించి ఎవ్వరూ అసలు చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడ్డ రోజు మాత్రమే ఇక్కడికి వచ్చి కొంచెం మట్టి చల్లడము, అది కూడా ఎప్పుడో ఒకసారి ఎంతోమంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మట్టి పోసి రోడ్ని ఎంతో కొంత పునరుద్ధరించడంలో వాళ్ళు కొద్దిగా సహకరిస్తూ ఉన్నారు తప్ప మిగతా విషయాల్లో ఏ రోజు కూడా ఎవరైనా వచ్చి కూడా ఇక్కడ ఈ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరు కూడా వచ్చి ఈ రోడ్ని అసలు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా ఇటు పర్యటనకు వస్తే ఈ రోడ్డు వేపిస్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఈ రోడ్డుని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతి ఒక్కరు వచ్చినటువంటి వారి మనం వెహికల్ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా కనబడుతోంది రోడ్డు పరిస్థితి. అయితే అసలు ఈ రోడ్లో ఎలా
ప్రయాణిస్తున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మేమే కొద్దిసేపు అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే ఎన్నో వెహికల్స్ పోతూ ఉన్నాయి. అవి ఏదైతే ఈ గుతకల వలన కావచ్చు, ఈ గుంతల వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఆటోలలో కూర్చున్నటువంటి మహిళలు, వృద్ధురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. పోయేది రాత్రిపూటలో వాళ్ళు ఇంకొన్ని మాటలు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే రాత్రిపూట ఎవరైనా ఈ రోడ్ కొత్త వాళ్ళు ఎవరైనా స్మూత్గా ఉంది రోడ్ అనుకుని వస్తున్నారు, బండ్లు జారిపడి కింద పడిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. పలుమార్లు చాలా యాక్సిడెంట్లు అయినాయి. రాత్రిపూటలు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వీధి లైట్లు కూడా చక్కగా పనిచేయవు. కాబట్టి ఈ వచ్చిపోయే దారిలో బండ్లు స్కిడ్ అవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు. అసలు ఏం అర్థం కాని పరిస్థితులు కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఈ రోడ్డు పైన ప్రయాణం చేయాలంటే మాకే భయం వేస్తూ ఉందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ఈ రోడ్డు దాదాపు 700 నుంచి 800 మీటర్ల విస్తీర్ణంలో ఉండిద్ది. అంత దూరంలో ఈ రేంజ్లో ఉన్నటువంటి రోడ్ని దీన్ని త్వరగా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణమే మీరు ఒక ఉపశమనంగా మారాలి. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోడ్ని తొందరగా కంప్లీట్ చేయాలి అని జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు రవాణా శాఖకు సంబంధించినటువంటి ఈ రోడ్లకు సంబంధించినటువంటి భవన నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో దయచేసి ఈ రోడ్ని కంప్లీట్ చేసి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని. ఎందుకంటే వారు పడుతున్నటువంటి బాధకు తొందరగా ఒక ఉపశమనంలా మారాలి. ఈ రోడ్డు ఏదో ఒక రోజు మీరు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోడ్ని కంప్లీట్ చేసే విధంగా మీ ఆలోచనలు ఉండాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ కుమ్మరికుంట, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.